థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టడం లేట్ అవుతుందా? ప్రాపర్లీ కరెక్టెడ్ థైరాయిడ్ లేకుండా ప్రెగ్నెన్సీ వస్తే బేబీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. పూర్వం కన్సీవ్ అయిన తర్వాత థైరాయిడ్ టెస్ట్ వాజ్ నాట్ కంపల్సరీ. కానీ ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత థైరాయిడ్, డయాబెటీస్ టెస్ట్లు కంపల్సరీ అయ్యాయా? ఎస్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు కృష్ణ ఐవీఎఫ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ గారు, థైరాయిడ్ అనేది చాలా కామన్ ఇష్యూ, ప్రతి ఒక్కరికి ఉంటుంది, పూర్వం ఎవరికో ఉండేది. థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టడం లేట్ అవుతుందా? మీరు అడిగింది ఐ డివైడ్ ఇంటూ 2 parts. థైరాయిడ్ కామన్ ఇష్యూ అనేది 2 things జరుగుతున్నది. ఒకటి ఏంటంటే బెటర్ డయాగ్నోస్టిక్స్, రెండోది ఏంటంటే 30 years బ్యాక్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే మా ఫాదర్ ప్రాక్టీస్ చేసినప్పుడు గుంటూరులో ప్రొఫెసర్ కింద ఉన్నప్పుడు ఆ బ్లడ్ శాంపిల్స్ మెడ్రాస్ వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ డోర్ దొరుకుతున్నాయి. ఇన్ స్పాన్ ఆఫ్ 30 years. సో యాక్సెసిబిలిటీ పెరిగినప్పుడు డయాగ్నోసిస్ పెరుగుతుంది. డయాగ్నోసిస్ పెరిగిన ప్రాబ్లం ఐడెంటిఫై అయినప్పుడు అది కామన్ ప్రాబ్లం పెరుగుతున్నది అనుకుంటాం. బట్ హిడెన్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేస్తున్నాం అనుకోవట్లేదు. థైరాయిడ్ ప్రాబ్లం పెరగట్లేదు. ఓన్లీ థింగ్ ఇట్స్ బీయింగ్ మోర్ యాక్యురేట్లీ డయాగ్నోస్డ్ అండ్ క్విక్లీ డయాగ్నోస్డ్. ఓకే, అంటే పూర్వం కూడా ఉంది కానీ బయటపడేది కాదు అంటారా? అంటే థైరాయిడ్ టెస్టే యాక్సెసిబుల్గా లేనప్పుడు అండ్ ఎంతమంది ఎఫోర్డ్ చేసుకోగలరు? అప్పుడు ఒక ఊరు నుంచి స్మాల్ టౌన్ నుంచి మెడ్రాస్ పంపించడం బ్లడ్ శాంపుల్, అలా రిపోర్ట్ రావటం. థైరాయిడ్ ఏంటంటే ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీ ప్రొడ్యూస్ చేస్తుంది, థైరాయిడ్ డిస్టర్బెన్సెస్. మేల్లో ఇన్ఫర్టిలిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మోస్ట్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ప్రాపర్లీ కరెక్టెడ్ థైరాయిడ్ లేకుండా ప్రెగ్నెన్సీ వస్తే బేబీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ 12 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్లేస్ ఎ రోల్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ దట్ థైరాయిడ్ కమ్స్ ఫ్రమ్ ద మదర్. ఇఫ్ మదర్ డెఫిషియెంట్ థైరాయిడ్ ఉన్నప్పుడు ఆ బేబీకి ఏంటంటే ఇంటలెక్చువల్ ది ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ మే నాట్ బి రియలైజ్డ్. సో ఇన్ కంక్లూజన్ ఏంటంటే థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ మేల్లో ఫీమేల్లో రావచ్చు, ఇద్దరిలోని రిప్రొడక్టివ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. అండ్ అన్నోన్ థింగ్ ఏంటంటే బేబీ మీద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో కరెక్షన్ ఆఫ్ థైరాయిడ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ పార్ట్ టు హ్యావ్ హెల్దీ బేబీ. అంటే డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో డయాబెటీస్ గురించి చేసినప్పుడు చెప్పారు, డయాబెటీస్ మేల్కున్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. అలా థైరాయిడ్ మేల్కుండి విమెన్కి థైరాయిడ్ లేకపోతే కూడా కన్సీవ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే హైపోథైరాయిడ్లోని ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అలాగే హైపర్ థైరాయిడ్ అంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా అక్కడ మొటిలిటీ నెంబర్ ఇష్యూస్ ఉండొచ్చు. సో థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఇన్ ద మెన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ సెమెన్ అబ్నార్మాలిటీ ఉంటుంది. బట్ వన్ ఇట్స్ కంపేర్ టు డయాబెటీస్ ఇట్స్ నాట్ యాజ్ సివియర్ యాజ్ దట్. సో ఇట్ ఓన్లీ డిలేస్ ద కన్సెప్షన్ బట్ మే నాట్ ఎఫెక్ట్ ది క్వాలిటీ ఆఫ్ కన్సెప్షన్. ఫీమేల్కి ఉండి మెడికేషన్ తీసుకుంటే బేబీ హెల్త్కి ఏమీ ప్రాబ్లం రాదు? అబ్సల్యూట్లీ నన్ను. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉమెన్లో ఏమవుతుందంటే సబాప్టిమల్ థైరాయిడ్ ఉండి జస్ట్ డెఫిషియన్సీ కొంత ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఓవులేషన్ డిస్టర్బ్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు అంటే డెఫిషియన్సీ ఎక్కువ ఉన్నప్పుడు అది బ్రెయిన్ మీద ఓవరీ మీద యాక్ట్ చేసి ఇరెగ్యులర్ సైకిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కూడా డిస్టర్బ్ చేస్తుంది. అనదర్ థింగ్ ఏంటంటే ఈ థైరాయిడ్ మళ్ళీ డెఫిషియన్సీ వలన ఒకటి, సెల్ఫ్ డిఫ్రెషన్ ఆటో ఇమ్యూనిటీ వలన డిస్ట్రాయ్ అవ్వచ్చు. అంటే థైరాయిడ్ యాంటీబాడీస్ ఉంటే అక్కడ ఇన్ ఎడిషన్ టు డిలే ఇన్ కన్సెప్షన్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే అబార్షన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ప్రీటర్మ్ డెలివరీ ప్రొడ్యూస్ చేయొచ్చు,
బేబీ గ్రోత్ రిటార్డేషన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో థైరాయిడ్ ఉన్నప్పుడు ఇది ఇప్పుడు ఎవాల్వ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే యాంటీబాడీస్ కూడా చెక్ చేసుకోమని సంబడి విజ్ ప్రెగ్నెంట్. రొటీన్గా అందరూ యాంటీబాడీ చెక్ చేసుకోకర్లేదు, బట్ హైపోథైరాయిడ్ యాంటీబాడీస్ చెక్ చేసుకుంటాం వల్ల ఇట్స్ నాట్ ఏ గైడ్ లైన్ బట్ ఎ సజెషన్. సో ఫర్ పీపుల్ హూ వాంట్ టు గో ఫర్ చిల్డ్రన్, హైపోథైరాయిడ్ థైరాయిడ్ డెఫిషియన్సీ కరెక్షన్ ఇఫ్ ద లాస్ట్ ఎ ప్రెగ్నెన్సీ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దానికి ప్రికాషన్స్ తీసుకుంటే ఆ లాస్ ప్రివెంట్ అవుతుంది. సో ఒక్కసారి థైరాయిడ్ వస్తే ఇంకెప్పటికీ ఉంటుందా? సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఒకటి, ఓవర్ట్ హైపోథైరాయిడిజం ఒకటి. సబ్ క్లినికల్ ఏంటంటే బార్డర్ లైన్ డిస్టర్బెన్స్ ఉంటుంది, దట్ కెన్ ప్రొడ్యూస్ బై గట్ మైక్రోబయోమ్. ఓకే. వేరే సిగ్నిఫికెంట్ థైరాయిడ్ దాంట్లో ఏంటంటే ఆ గ్లాండ్ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఆ గ్లాండ్ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు ప్రొడక్షన్ సరిగా ఉండదు కనుక ఆ రీప్లేస్మెంట్ మనం తీసుకుంటే హెల్త్ మెయింటైన్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే మనకి బాడీ ఈజ్ సపోజ్ టు ప్రొడ్యూస్ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ థైరాయిడ్ పర్ డే. అది ప్రొడ్యూస్ చేయట్లేదు కనుక మన హెల్త్ ఆప్టిమమ్గా ఉండాలి కనుక ఎంత అవుతే డెఫిషియన్సీ అవుతే అది రీప్లేస్ చేస్తున్నాం. ఓకే. The biggest advantage with thyroid is the tablet is very cheap. And the tablet became so refined and pure. It made a complex problem simple. Okay. ఇదివరకు ఏంటంటే థైరాయిడ్ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చేవారు. ఓకే. అండ్ డోసేజ్ అడ్జస్ట్మెంట్ థైరాయిడ్ లెవెల్స్ బట్టి T3 T4 మళ్ళీ ఫ్రీ T3 ఫ్రీ T4 బట్టి డోసేజ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ బికమింగ్ మోర్ రిఫైన్డ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వన్స్ సంబడి హ్యాస్ అ థైరాయిడ్, ఇఫ్ ద డయాగ్నోసిస్ is right, most of the time, if it is not mild thyroid, most of the time it will stay for life. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ వల్ల లేకపోతే ఇంకో దేని వల్ల థైరాయిడ్ వచ్చింది అంటే అది ట్రూ కాకపోవచ్చు. ఎందుకంటే జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఉంది. అంటే నాన్ ప్రెగ్నెంట్లో డయాబెటీస్ ఉండదు, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుంది. అలాగే జెస్టేషన్ హైపర్ టెన్షన్ ఉంది, నాన్ ప్రెగ్నెంట్లో బీపీ ఉండదు, ప్రెగ్నెంట్లో హైపర్ టెన్షన్ వస్తుంది. అలా జెస్టేషన్ థైరాయిడ్ అనేది లేదు. ఓకే. ఓన్లీ థింగ్ ఇస్ మేబీ ఇట్స్ ఎ లేట్ డయాగ్నోసిస్. సో ఆ లేట్ డయాగ్నోసిస్ జరగకూడదు, ఎందుకంటే ఆల్రెడీ బేబీ కొంత హామ్ జరిగిపోయినట్టు. సో ఆ ఇంపాక్ట్ డయాగ్నోసిస్ లేకపోతే థైరాయిడ్ ఉంటే ఆ ఇంపాక్ట్ బేబీ మీద పడుతుంది ఫస్ట్ 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అది కూడా సిగ్నిఫికెంట్ థైరాయిడ్. కానీ అంత సిగ్నిఫికెంట్ థైరాయిడ్ ఉన్నప్పుడు కన్సీవ్ అవుతారంటారా? అంటే ఓవులేషన్ డిస్టర్బెన్స్ అవుతుంది అంటారు, కానీ 100% ఆఫ్ ద పీపుల్కి ఓవులేషన్ డిస్టర్బెన్స్ అవుతుందని అనట్లేదు. సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి థైరాయిడ్ ఉన్నప్పుడు ఓవులేషన్ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే అదర్ పీపుల్కి ప్రెగ్నెన్సీ వస్తుందనే కదండి. సో అక్కడ వాళ్ళకి బేబీకి ఇబ్బంది జరుగుతున్నది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ థైరాయిడ్ ఏంటంటే మ్యాన్ మీద ఉంది, ఉమెన్ మీద ఉంది, అండ్ అన్బార్న్ చైల్డ్ మీద బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ డయాగ్నోసిస్ ఆర్ ఇంప్రాపర్ కేర్ వలన బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. ఒక మేజర్ చేంజ్ ఏంటంటే యాజ్ పీపుల్ ఆర్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, more emphasis on quality of the child is also becoming important. And more precautions are being taken to identify small and important things so that ఆ కపుల్ జెనెటిక్ మెటీరియల్ ఫుల్ పొటెన్షియల్ బ్లూమ్ అవటానికి ఏది హిండర్ అయినా ఆ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. డాక్టర్ గారు ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్తున్నారు లేకపోతే ఒక సర్గేట్ చైల్డ్కి, కానీ వాళ్ళకు కూడా థైరాయిడ్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయా? సర్గేట్కి థైరాయిడ్ ఉంటే ఆ బేబీకి ఇబ్బంది ఉంటుంది. ఓకే. బికాస్ సర్గేట్ నుంచి ఆ థైరాయిడ్ హార్మోన్ ఆ బేబీకి వెళ్తుంది. అండ్ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు మనం ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అక్కడ థైరాయిడ్ డిస్టర్బ్ చేస్తుంది. మళ్ళీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇంప్లాంటేషన్ దగ్గర థైరాయిడ్ ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉండి ఇంప్లాంట్ అవ్వకుండా కానీ అర్లీ మిస్క్యారేజెస్ కానీ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఆర్ కొంచెం డెఫిషియన్సీ ఉంటే బేబీ డెవలప్మెంట్కి ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. సో చైల్డ్ బర్త్ ఎలా అయినా కూడా మదర్స్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. Mother's health, one of the few tests, if there are any few tests for a pregnant woman to be done, or somebody who's planning a pregnancy, Indian context లో అయితే బేసిక్ హెమోగ్లోబిన్ చేయించుకొని, అంటే సిబిసికి చేయించుకొని, థైరాయిడ్ చేయించుకొని, బ్లడ్ షుగర్ స్క్రీనింగ్ చేయించుకుంటే, దీస్ ఆర్ ద ఫండమెంటల్ థింగ్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కామన్ ఇన్ ఇండియా. ఎనీమియా కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అనొచ్చు, డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అనొచ్చు, థైరాయిడ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, కామన్ ప్రాబ్లమ్, వెరీ కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. సో అవి స్క్రీన్ చేసుకుంటే అవుతుందంటే యూఆర్ ఎలిమినేటింగ్ సిగ్నిఫికెంట్ నెంబర్. డాక్టర్ గారు, మీరు ఇందాక ఒకటి అన్నారు, థైరాయిడ్ కనుక ఫస్ట్ 12 వీక్స్లో ఉన్నట్టు డిటెక్ట్ అయితే బేబీ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని. ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఫస్ట్ 12 వీక్స్లో 6 వీక్స్ దగ్గర హార్ట్ ట్యూబ్లా ఉంటుంది. 16 వీక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అది కాయిలింగ్ అయ్యి 4 ఛాంబర్స్ ఫామ్ అయ్యి అవుట్ఫ్లో ఇన్ఫ్లో ట్రాక్స్ ఫామ్ అవుతాయి. అలాగే ఇనీషియల్గా 6 to 7 వీక్స్ దగ్గర ఫీటల్ పోల్, కాడల్ పోల్ అంటాం. సెఫాలిక్ పోల్, కాడల్ పోల్ అని. సెఫాలిక్ అంటే హెడ్ పోల్, బిగినింగ్ ఆఫ్ లెగ్స్ని కాడల్ పోల్ అంటాం. ఆ కర్వేచర్ వచ్చి బ్రెయిన్ డెవలప్మెంట్, అర్లీ బ్రెయిన్ ఫార్మేషన్ దగ్గర ఈ థైరాయిడ్ రోల్ ఉంటుంది. సో అమౌంట్ ఆఫ్ టిష్యూ దట్ ఈస్ amount of number of cells that are designated to become a thyroid, a number of cells that are designated to form a brain, and sometimes thyroid alter చేసినప్పుడు the quality of the brain function, full potential of that brain is not developed. ఇవన్నీ ఏంటంటే లాంగిట్యూడల్ స్టడీస్లో వచ్చిన ఆన్సర్స్. అంటే సో మదర్కి ఫస్ట్ 12 వీక్స్లో థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ చిల్డ్రన్ స్కూలిస్టిక్ పర్ఫార్మెన్స్ అట్ 5th క్లాస్ 10th క్లాస్లో చూసినప్పుడు సబాప్టిమల్గా అనిపించినప్పుడు రీసెర్చర్స్ గోన్ బ్యాక్ టు ద ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఎపిడెమియాలజికల్ స్టడీస్ అండి. ఎపిడెమియాలజికల్ స్టడీస్లో గుడ్ సైంటిఫిక్ రికార్డ్స్ ఉండి లాంగిట్యూడల్ స్టడీస్ చూసినప్పుడు ఈ ఆన్సర్స్ వస్తాయండి. రీసెర్చ్లో ఏంటంటే 2 types ఉంటాయి, హారిజాంటల్ స్టడీ అని లాంగిట్యూడల్ స్టడీ. Over the years వచ్చే ఇన్ఫర్మేషన్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, డిఫికల్ట్ ఇన్ఫర్మేషన్, అండ్ నీడ్స్ లాట్ ఆఫ్ పర్సివరెన్స్ అండ్ క్వాలిటీ అండ్ మెటిక్యులస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ దట్ ప్రాబ్లమ్. అది ఐడెంటిఫై చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్కి రెస్పెక్ట్ ఇచ్చి ప్రికాషన్ తీసుకోవాలి. థైరాయిడ్ యాంటీబాడీస్ మీద రీసెంట్గా కృష్ణ ఐఎఫ్ నుంచి పబ్లికేషన్ వచ్చింది. అది ఆ యాంటీబాడీస్లో లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ది ట్రీట్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఫ్రమ్ ద టైమ్ ఇట్ ఈస్ డయాగ్నోస్డ్ టు ది బర్త్ ది బేబీకి ఏమేమి ప్రాబ్లమ్స్ మినిమైజ్ చేస్తున్నాయి అనేది రీసెంట్గా 2025 ఎండ్లో ఆ ఆర్టికల్ పబ్లిష్ అయింది క్యూరియస్ అనే జర్నల్లో. సో డాక్టర్ గారు, థైరాయిడ్ గురించి ఇంకేమైనా ప్రికాషన్స్ మీరు చెప్పాలనుకుంటున్నారా? ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టేకింగ్ ద టాబ్లెట్ ఆన్ ఎంప్టీ స్టమక్. ఓకే. అండ్ డోసేజ్ అడ్జస్ట్మెంట్కి 6 వీక్స్ పడుతుంది. 6 వీక్స్ దగ్గర డోస్ సరిపోతే నెక్స్ట్ డోసేజ్ అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ 6 వీక్స్ చెక్ చేసుకొని, వన్స్ డోసేజ్ అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత ఇనీషియల్ ఫస్ట్ ఇయర్ బై ఇయర్లీ చెక్ చేసుకుని అక్కడి నుంచి ఇయర్లీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే if there is increase in weight gain, okay, or sense of lethargy, ఇవన్నీ ఉన్నప్పుడు మధ్యలో చెక్ చేసుకోవటం. లేకపోతే ఒకసారి డోస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇనీషియల్ పీరియడ్లో వన్స్ ఇన్ ఇయర్ అంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్లో గ్లాండ్ డిస్ట్రాయ్ అవుతూ ఉంటే రిక్వైర్మెంట్ మారచ్చు. సో రిక్వైర్మెంట్ అనేది డ్రాస్టిక్గా మారిపోదు, సటిల్గా మారుతుందంటే 25 mg మారి ఫైనల్గా ఏమవుతుందంటే ఓవర్ ది ఇయర్స్ 150 దగ్గర ఎక్కడో మైక్రోగ్రామ్స్ సెటిల్ అవుతుంది రీప్లేస్మెంట్ లెవెల్. ఓకే. సో ఇయర్లీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దీస్ ఆర్ ది ప్రికాషన్స్. బట్ థైరాయిడ్ నీడ్స్ టు బి చెక్. ఎస్, అంటే
ప్రివెంటివ్ హెల్త్ గైడ్లైన్స్లో మనకి ఇండియాలో రైట్ నో ప్రివెంటివ్ హెల్త్ గైడ్లైన్స్లో కానీ యూకేలో నైస్ గైడ్లైన్స్లో 40 years దగ్గర అపార్ట్ ఫ్రమ్ యంగర్ ఏజ్లో కాకుండా 40 years దగ్గర థైరాయిడ్ స్క్రీన్ చేస్తారు. అక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో థైరాయిడ్ స్క్రీన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది హెల్త్ చెకప్ అరౌండ్ 40 years. అయితే యంగర్ ఏజ్ చెక్ చేసుకోవచ్చు, కానీ నార్మల్గా ఉంటే ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవట్లేదు వాళ్ళు. డాక్టర్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్. పూర్వం కన్సీవ్ అయిన తర్వాత థైరాయిడ్ టెస్ట్ వాజ్ నాట్ కంపల్సరీ, కానీ ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత థైరాయిడ్ డయాబెటీస్ టెస్ట్లు కంపల్సరీ అయ్యాయా? ఎస్, అంటే మ్యాండేటరీ కాదు, బట్ ఏమవుతుందంటే ఆ పాపులేషన్లో థైరాయిడ్ బేస్ లైన్ పాపులేషన్లో థైరాయిడ్ ఎక్కువ ఉందనుకోండి, ప్రెగ్నెన్సీలో చెక్ చేసుకోవచ్చు. అంటే ఇన్ ఏ ప్రైవేట్ సెటప్ ఆర్ ఇన్ అమెరికన్ సెటప్ థైరాయిడ్ని బ్లడ్ షుగర్స్ రొటీన్గా స్క్రీన్ అవుతాయి. ఓకే. అండ్ హోస్ట్ ఆఫ్ అదర్ పారామీటర్స్ కూడా చెక్ అవుతాయి. అంటే బేసిక్ బ్లడ్ కౌంట్స్, హెల్త్ పారామీటర్స్ చెక్ అవుతాయి. అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి వేర్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఇస్ వెరీ హై, వాళ్ళకి రొటీన్గా చెక్ చేయకపోవచ్చు, ఆల్రెడీ వాళ్ళకి చెక్ జరుగుతుంది. సమ్ అదర్ స్కాండినేవియన్ కంట్రీస్లో వేర్ ద పబ్లిక్ హెల్త్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ స్క్రీనింగ్ యాజ్ అ రొటీన్ అట్ డిఫరెంట్ పాయింట్స్ జరుగుతుంది. అక్కడ వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రొటీన్గా చెక్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ ఆ చెకప్ జరిగిపోయింది. మనకి ప్రివెంటివ్ హెల్త్ ప్రోగ్రామ్స్ లేవు కనుక ఫ్యామిలీ స్టాఫ్ థైరాయిడ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ చెక్ చేసుకోవడం ఈజ్ అన్ ఐడియల్ థింగ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే అండి, హోప్ ఇట్స్ యూస్ఫుల్ అండి. ఎస్ డాక్టర్ గారు.